నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అల్లు అర్జున్ కరెక్ట్గా ప్రచారానికి 1 డే బిఫోర్ నంద్యాల వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి శిల్పా రవి ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. సో అదే రోజున నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఈ అంశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ పక్కన పెట్టేసిందా? మెగా ఫ్యాన్స్ కూడా పక్కన పెట్టేశారా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కోసం అయితే వచ్చి కలవలేదు, ప్రచారంలో పాల్గొనలేదు, నిర్వహించలేదు. బట్ వైసీపీ అభ్యర్థి నంద్యాల సంబంధించినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో శిల్పా రవి ప్రచారానికి లాస్ట్ డే రోజున వెళ్ళి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మీద కేసు కూడా ఫైల్ అయింది. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి జనాన్ని అందరినీ గ్యాదర్ చేసినందుకు గాను. సో అదే రోజున నాగబాబు గారు ఎక్స్ వేదిక ఒక ట్వీట్ చేశారు. సో మనతో ఉంటూ మనవాడయి ఉండి మనతో లేనప్పుడు అయినా కానీ వాడు పరాయివాడయి ఉండి మనతో ఉంటే మాత్రం వాడు మనవాడే అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. అది ఆల్మోస్ట్ 1.5 మిలియన్ పైనే వెళ్తుంది, వైరల్ అవుతుంది ఎక్స్ వేదికగా. అంటే ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి? మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ని పక్కన పెట్టేసిందా? దాంతో మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ పక్కన పెట్టేశారా? సో మెయిన్గా ఏంటంటే అమ్మా, ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలా రోజులుగా ఊహాగానాలు అయితే ఉన్నాయి. అంటే సరైన వీళ్ళ మధ్య సఖ్యత లేదు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. సో అది ఈ రోజున బహిర్గతం అయిందని కూడా మనం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారో, రాష్ట్రం అన్ని రకాలుగా ఏ విధంగా అయితే పురోగమనం వైపు ప్రయాణం చేస్తుందో, సో ఇటువంటి టైంలో ప్లస్ రెండవది తన సొంత మేనత్తకి మరిది అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ స్థాపించి ఆయన కూడా ఎలక్షన్లో నిలబడడం, స్వయంగా ఆయన నిలబడడం, ఆయనకు సంబంధించిన 21 మంది క్యాండిడేట్లు నిలబడడం, సో ఇటు టీడీపీ కూటమి బీజేపీతో జతకట్టడం ఉన్న సమయంలో ఈ విధంగా ఇతను చేసిన పనికి ఇటు మెగా అభిమానులు, ఇటు మెగా ఫ్యామిలీ మెంబర్సు ప్లస్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నివ్వెరపోయారు. ఎందుకంటే ఇంతమంది ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క అరాచక పాలనకి స్వస్తి చెప్పాలని, ఈ అరాచక పాలనకి చర్మగీతం పాడాలనుకున్న టైంలో ఇటువంటి చర్య చాలా అనుమానాలకు తావిస్తుంది. చాలా విధంగా కూడా నివ్వెరపోయారు అందరూ. ప్లస్ మీరు చెప్పినట్టుగా నాగబాబు గారు ట్వీట్ చేసిన తర్వాత ఈ మెగా అభిమానులు, ఈ యొక్క జనసేన కార్యకర్తలు వీళ్ళు కూడా రకరకాలుగా దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. సో ఒక విధంగా చెప్పడం అంటే బహుశా అల్లు అర్జున్ రిస్క్ తీసుకున్నాడేమో కూడా అనిపిస్తుంది తన కెరీర్కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఆ మెగా కాంపౌండ్లో ఉన్న ప్రతి అభిమాని కూడా ఇటు వీళ్ళందరి సినిమాలు కూడా చూస్తారు. సో బహుశా దీనివల్ల ఏదన్నా తనకి ఫ్యాన్ బేస్ తగ్గుతుందా, లేకపోతే ఏదన్నా కలెక్షన్ల విషయంలో ఏదన్నా నష్టం చేకూరుతుందా అన్నది డెఫినెట్గా కాలమే సమాధానం చెప్పాలి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనుకుంటారా? లేదు. సో ఇటు బీజేపీకో ఇటు టీడీపీ తరపున ప్రచారం చేసినా కూడా ఒక విధంగా ఎంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుకో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క 3 పెళ్ళిళ్ళ గురించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడితే ఆయన 3 పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి, ఇటు చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి కూతుళ్ళ గురించి, నాగబాబు గారి గురించి, నాగబాబు కూతుళ్ళ గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఇన్ని రకాలుగా మానహారణం చేసినప్పుడు కూడా ఏ రోజుని కూడా ఇది తప్పని కూడా ఖండించలేదు అతను. సో కానీ ఈ రోజున సడన్గా అంటే వాళ్ళు చెప్పుకునేదా ఒక సంజాయిషి ఏంటంటే శిల్పా రవి గారి యొక్క మిస్సెస్, అల్లు అర్జున్ గారి మిస్సెస్ ఫ్రెండ్స్ అని, సో వాళ్ళు కలిసి టూర్లకి షికార్లకి తిరుగుతారని, ఆ విధంగా శిల్పా రవి గారికి అల్లు అర్జున్ గారికి మంచి సత్సంబాలు ఉన్నాయని,
ఒక మిత్రుడిగా మాత్రమే నేను వెళ్ళి ప్రచారం చేశానని చెబుతున్నాడు. సో ఎవరికైనా ఒకటి భావస్వేచ్ఛ అనేది ఉంది ఈ దేశంలో. ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాడిని అభిమానించవచ్చు, వాడికి సపోర్ట్ చేయొచ్చు కాదు. కానీ ఇక్కడ ఒక పక్కన మెగా ఫ్యామిలీ మొత్తం ఒక తాటి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తూ, సో జగన్ మీద ఆల్మోస్ట్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒక యుద్ధమే చేస్తున్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమకు ఎంత ఇబ్బంది చేశాడు, ఏ విధంగా ఈ టికెట్లన్నీ కూడా గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకుని గవర్నమెంటే ఆన్లైన్లో అమ్మేలాగా, ప్లస్ రకరకాల ఆంక్షలు, సో పెద్ద సినిమాలకి రేట్లు పెంచకూడదని, ఈ విధంగా ఎంతమంది సినీ నిర్మాతలు నష్టపోయారు, ఎంతమంది హీరోలు నష్టపోయారు ప్రత్యక్షంగా చూసాం. స్వయంగా చిరంజీవి గారే ఒక బృందాన్ని తీసుకుని, చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఒక బృందాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా సీఎం గారు కార్యాలయానికి చాలా ముందుగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ముందు వీళ్ళందరినీ ఆపి అక్కడి వరకు నడిపించాడని. రెండోది, చిరంజీవి గారే స్వయంగా కూడా మీరు చిత్ర పరిశ్రమకు తల్లి, అదే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి, మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు చిత్ర పరిశ్రమకు న్యాయం చేయండి అని 2 చేతులు జోడించి నమస్కరించినప్పుడు కూడా కనీసం ప్రతి నమస్కారం చేయకపోగా సో ఒక వెకిలిగా నవ్వడం, సో ఇలా రకరకాలుగా చిరంజీవి గారిని అవమానించడం, పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం, ఇన్ని జరుగుతున్న తరుణంలో, ప్లస్ రాష్ట్రం అధోగతి పాలైన తరుణంలో, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన తరుణంలో ఈ విధంగా ఒక వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్ కోసం ఫ్రెండ్ అనే విషయాన్ని మాత్రం నెపంతో ఈ విధంగా చేయడం అనేది సబబు కాదనిపిస్తుంది. సో దానివల్ల ఇటు కుటుంబంలో మనస్పర్ధలకి కారణం అవ్వచ్చు. డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే నాగబాబు గారు ట్వీట్ చేశారో దాన్ని మనం అంత ఈజీగా తీసుకోవడానికి కూడా వీల్లేదు. అంటే ఇది మొత్తం మెగా ఫ్యామిలీలో అందరి మనోగతాన్ని అతను బహిర్గతపరిచాడు. సో డెఫినెట్గా ఇది అందరి భావన అదే కదా. ఇదేంటి మనవాడు అనుకున్నాం, మనవాడు ఏంటి అటు ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు డెఫినెట్గా దీనివల్ల రాబోయే కాలంలో వాళ్ళ మధ్యన సఖ్యత ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా వీళ్ళ యొక్క సినీ పరిశ్రమలో వీళ్ళు కలిసి మెలిసి ముందుకు సాగుతారు అన్నది కూడా డెఫినెట్గా ఇది ఒక ప్రశ్నార్థకమే. అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అని చెప్పి జస్ట్ ట్వీట్తోనే వదిలేశాడు తప్ప అంతకుమించి ఏమి వాయిస్ అంటే లైక్ చిరంజీవి గారు ఇచ్చినట్టు వీడియో ఇవ్వడం కానీ అలా ఏం చేయలేదు. సో రిమైనింగ్ వరుణ్ తేజ్ కానీ సాయిధరమ్ తేజ్ కానీ డైరెక్ట్గా వెళ్ళి పాల్గొనడం జరిగింది, ప్రచారంలో చేశారు కూడా వాళ్ళు. సో ఈయన కుదరక చిరంజీవి గారికి ఈయన వీడియో ఇచ్చారు. కనీసం అలా కూడా చేయకుండా అల్లు అర్జున్ డైరెక్ట్గా నంద్యాల క్యాండిడేట్కి మాత్రం డైరెక్ట్గా వెళ్ళి సపోర్ట్ చేయండి అని చెప్పడం, అభివాదం చేయడం, ఇలాంటివన్నీ చేశారు. ఇదంతా స్వయంకృత అపరాధం అనుకోవచ్చా అల్లు అర్జున్ది? 100% అమ్మా. ఇప్పుడు అదే సమయంలో నిజమే, ఓకే, కొంతమంది నిజమైన స్నేహం కోసం, నిజమైన మిత్రుడి కోసం ఎంతవరకునే వెళ్తారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం కూడా వెళ్ళి ఇక్కడ కూడా వెళ్ళి ఉంటే ఈ సమస్య ఇంత జటిలం అయ్యేది కాదు. దీని గురించి ఎవరు కూడా ఇంత సీరియస్గా ఉండేది కాదు. అసలు నంద్యాల వెళ్ళకపోయింటే అసలు లాస్ట్ డేలో అసలు గొడవ ఉండేది కాదు. ఇప్పుడు నంద్యాల ఇప్పుడు ఒకటి పిఠాపురం వెళ్ళకపోయినా ఇటు నంద్యాల వెళ్ళకపోయినా అసలు ప్రాబ్లం లేదు. సో కానీ ఇటు పిఠాపురం వెళ్ళకుండా నంద్యాల వెళ్ళింది అనేది మాత్రం తప్పకుండా కొన్ని రాంగ్ సంకేతాలు అయితే పంపించడం జరిగింది. సో రానున్న రోజుల్లో అల్లు ఈ యొక్క కొనిదెల కుటుంబ సభ్యుల మధ్య, ఈ మామ అల్లుళ్ళ మధ్య ఈ యొక్క సఖ్యత ఏ విధంగా ఉంటుంది, ఇటు సినిమా పరంగా కానీ ఇటు రాజకీయ పరంగా కానీ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం వేచి చూడవలసిందే. సో డెఫినెట్గా ఇది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మధ్యన ఏదో జరుగుతుంది, వాళ్ళ మధ్యన ఏదో గొడవలు ఉన్నాయి అనేది బయట వ్యక్తులు మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టుగానే ఉంది. ఇప్పుడు సాధారణంగా చాలా కాలంగా కొన్ని రూమర్స్ ఉన్నాయి, ఏదో ఇతని యొక్క అభివృద్ధిని వాళ్ళు వారవలేకపోతున్నారు అని రకరకాలుగా ఈ వర్గం మాట్లాడుకోవడం, ఆ వర్గం అనుకోవడం జరిగింది. కానీ ఈ రోజున ఇతను ఈ విధంగా బాహటంగా నంద్యాల వెళ్ళి ఒక వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేయడం అనేది మాత్రం డెఫినెట్గా ఆల్రెడీ ఇప్పటికే ఈ అభిమానులందరూ రగిలిపోతున్నారు. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో దీన్ని ఏ విధంగా ప్యాచప్ చేసుకుంటాడో అల్లు అర్జున్, ఏ విధంగా దీని నుంచి బయటపడతాడు ఈ వ్యతిరేకత నుంచి, సో మళ్ళీ వాళ్ళ మధ్య సైక్యత ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ కాలమే నిర్ణయిస్తుంది.
సో తప్పకుండా వేచి చూద్దామండి. మరి 2 ఫ్యామిలీస్ మధ్యన ఏం జరుగుతుంది, దాన్ని ఎలాగా ఫిల్ చేస్తాడో అల్లు అర్జున్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే.